విజయ్ కి తల్లిగా, లవర్ గా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలిగిన ఓ హీరో ఇప్పుడు రాజకీయాల్లోనూ సెన్సేషన్ సృష్టిస్తూ చరిత్ర తిరగరాస్తున్నారు. అవును, మనం మాట్లాడుకుంటున్నది దళపతి విజయ్ గురించి. ముఖ్యంగా సంవత్సరాల పాటు సినిమాలతో అభిమానులను అలరించిన ఆయన ఇప్పుడు రాజకీయ రంగంలో అడుగుపెట్టి అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఒక స్టార్ హీరో రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుందో అన్న సందేహాలకు పూర్తి సమాధానమిస్తూ తన నేతృత్వంలోని టీవీకే పార్టీని భారీ విజయానికి చేర్చిన విజయ్ ఇప్పుడు నిజంగానే సినీ హీరో నుంచి ప్రజానాయకుడిగా మారిపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి అత్యంత ఆసక్తికరంగా జరిగాయి. అనేక రాజకీయ పార్టీలు, అనుభవజ్ఞులైన నేతలు పోటీ చేసిన ఈ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే పార్టీ అద్భుత ఫలితాలను నమోదు చేయడం విశేషం. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం 110కు పైగా స్థానాల్లో విజయ్ పార్టీ విజయం సాధించే అవకాశాలు కనిపించడంతో రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే డజన్ల కొద్ది స్థానాల్లో విజయం సాధించి మరెన్నో నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ టీవీకే పార్టీ తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు తెరపై ప్రజల సమస్యల కోసం పోరాడిన హీరోగా కనిపించిన విజయ్ ఇప్పుడు నిజ జీవితంలో ప్రజల కోసం పనిచేసే నాయకుడిగా ఎదిగారు. సినిమా అభిమానులు ఆయనను స్టార్ గా చూసిన ఓటర్లు మాత్రం నాయకుడిగా అంగీకరించడం ఈ విజయానికి ప్రధాన కారణమని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. తమిళనాడులో ఒకప్పుడు రజనీకాంత్ తర్వాత అదే స్థాయి క్రేజ్ సంపాదించుకున్న హీరోగా విజయ్ నిలిచారు. భారీ ఫ్యాన్ బేస్, యువతలో ఉన్న ప్రభావం, సామాజిక అంశాలపై కూడా ఆయన సినిమాల్లో వచ్చిన సందేహాలు ఇవన్నీ కలిసి రాజకీయాల్లో ఆయనకు బలంగా మారాయి. సినిమా కెరీర్ విషయానికి వస్తే విజయ్ తలపతి ప్రయాణం సాధారణం కాదు. చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆయన ప్రయాణం వరుస హిట్లతో సూపర్ స్టార్ స్థాయికి చేరుకుంది. భారీ ఓపెనింగ్స్, రికార్డుల కలెక్షన్స్, అభిమానుల పిచ్చి క్రేజ్ ఇవన్నీ కలిసి ఆయన కెరీర్ కు గుర్తింపు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోల్లో ఒకరిగా నిలిచిన విజయ్ ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించారు. మాస్, క్లాస్, యాక్షన్, ఎమోషన్ ఏ జానర్ అయినా తనదైన స్టైల్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు రాజకీయ విజయంతో ఆయన సినిమాల గురించి కూడా పాత జ్ఞాపకాలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్తో కలిసి నటించిన హీరోయిన్స్ గురించి ఆసక్తికర చర్చలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. ఎందుకంటే ఎన్నో సినిమాల్లో విజయ్తో రొమాన్స్ చేసిన హీరోయిన్స్ ఉన్నా కూడా ఒక హీరోయిన్ మాత్రం ఆయనకు లవర్గా, భారీగా మాత్రమే కాదు తల్లిగాను నటించడం ప్రత్యేకంగా నిలిచింది. ఆ హీరోని ఎవరో కాదు, తెలుగుంటి బాపు బొమ్మగా పేరు తెచ్చుకున్న స్నేహ. తన నిజమైన నటన, అందమైన నవ్వు, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్తో స్నేహ ప్రత్యేక గుర్తింపు పొందింది. విజయ్ స్నేహ కాంబినేషన్ లో వచ్చిన మొదటి ముఖ్యమైన సినిమా వశీగర. ఈ సినిమా తెలుగు కల్ట్ క్లాసిక్ అయిన నువ్వు నాకు నచ్చావు సినిమాకు రీమేక్ గా రూపొందించింది. తమిళంలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచి విజయ్ స్నేహ జోడికి అద్భుతమైన పేరు తెచ్చింది. ఆ సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రేమ కథలోని సరదా సన్నివేశాలు, ఎమోషనల్ మూమెంట్స్, కుటుంబ భావోద్వేగాలు ఆల్ కలిసి ఈ జంటను ప్రేక్షకుల మనసుల్లో నిలిపాయి. ఈ సినిమా తర్వాత ఈ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తారు. అలా 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ విజయ్, స్నేహ స్క్రీన్ పై కలుసుకున్నారు. ఈసారి మాత్రం పూర్తి విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో ఇద్దరు కలిసి నటించడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ అయ్యింది. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్లో కనిపిస్తూ తండ్రి మరియు కొడుకు పాత్రలు పోషించారు. కథా పరిణామాల నేపథ్యంలో స్నేహ ఒక పాత్రలో ఆయనకు భార్యగా కనిపిస్తే మరో కోణంలో తల్లిగా కూడా నటించడం విశేషం. ఒకే హీరోకు లవర్గా, భార్యగా, తల్లిగా నటించిన అరుదైన రికార్డు స్నేహ సొంతమైంది. ఇంతటితో ఆ విశేషం ముగియలేదు. మరో ప్రతిభావంతురాలు నిత్య మీనన్ కూడా విజయ్తో అదే తరహా ప్రత్యేక పాత్రలు పోషించింది. కథా నిర్మాణం ప్రకారం తండ్రి పాత్రకు భార్యగా, తదుపరి జనరేషన్ పాత్రలో తల్లిగా కనిపిస్తూ ఆమె కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఒకే సినిమాలో హీరో ట్రిపుల్ రోల్ చేయడం, కథలో తరాల మార్పు చూపించడం వంటి అంశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలా చూస్తే విజయ్ సినిమా కెరీర్ ఎంత వైవిధ్యంగా ఉందో అర్థమవుతుందని చెప్పాలి. ఆయనతో కలిసి నటించిన హీరోయిన్స్ కూడా పాత్రలకు తగ్గట్టు మారుతూ నటించడం తమిళ సినిమాల్లో కథల విభిన్నతను చూపిస్తుంది. ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా కనిపించిన విజయ్ తర్వాత యాక్షన్ స్టార్ గా మారి ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఎదగడం నిజంగా అరుదైన ప్రయాణం. సినిమా నుంచి రాజకీయాల వరకు విజయ్ ప్రయాణం చూసిన అభిమానులు ఒక మాట చెప్తున్నారు. తెరపై హీరోగా గెలిచిన వ్యక్తి ఇప్పుడు ప్రజల మనసులు గెలుస్తున్న
నాయకుడిగా మారాడని. రాజకీయాల్లో ఆయన విజయం సాధిస్తారని కొందరు ఊహించినా ఇంత భారీ మెజార్టీ వస్తుందని మాత్రం చాలా మంది ఊహించలేదు. ఇప్పుడు అంతా ఒకే ప్రశ్న అడుగుతున్నారు. విజయ్ పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతారా లేక సినిమాలను కొనసాగిస్తారా? అభిమానులు మాత్రం ఆయనను 2 రంగాల్లోనూ చూడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాదు, సామాజిక సందేశాలు కూడా కలిగి ఉంటాయి. మొత్తానికి దళపతి విజయ్ కథ ఒక స్టార్ హీరో కథ మాత్రమే కాదు, అది కలలు నిజం చేసుకునే ప్రయాణం. అభిమానుల ప్రేమను రాజకీయ మద్దతుగా మార్చుకున్న అరుదైన ఉదాహరణ. సినీ చరిత్రలోనే కాదు, రాజకీయ చరిత్రలో కూడా ఆయన పేరు ప్రత్యేకంగా నిలిచిపోతుందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటి? హీరోగా విజయ్ మీకు ఎక్కువగా నచ్చుతారా లేక రాజకీయ నాయకుడిగా ఆయన కొత్త అవతారం మీకు ఇష్టమా? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు.